నమస్తే అండి. నా పేరొచ్చేసి అలేఖ్య. నేను హోప్ ఆఫ్ హంగర్ చారిటబుల్ సొసైటీకి ఫౌండర్‌గా ఉన్నాను. సో, ఈ సర్వీసెస్ వచ్చేసి మేము కొన్ని సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. నాకు వచ్చేసి పర్సనల్‌గా ఏంటంటే అండి, చిన్నప్పటి నుంచి గూడాను ఆహ్, పక్కన వాళ్ళకి సహాయం చేయాలి, ఎంతో కొంత సేవ చేయాలి, సొసైటీకి నా తరపున ఎంతో కొంత కాంట్రిబ్యూట్ చేయాలి అనేది నా గోల్‌గా ఉండేది. సో, అలా నా జర్నీ బట్ ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏ విధంగా స్టార్ట్ చేయాలి? అనేది నాకు తెలీలేదు. సో, అలాంటప్పుడు నేను ఐ కేమ్ అక్రాస్ ఎ న్యూస్ ఆర్టికల్. ఒక న్యూస్ ఆర్టికల్ చదివాను. దాంట్లో ఏంటంటే, మన తెలంగాణ సరౌండింగ్స్‌లోనే ఒక చిన్న ఆర్టికల్ వచ్చింది. అది ఎవరికీ కూడాను తెలియదు. ఎవరు కూడాను పట్టించుకోలేదు. సో, అక్కడ ఏమని రాసుంది అంటే, వాళ్ళ పేరెంట్స్ చనిపోయారు. ఇద్దరు పిల్లలు. ఒక బాబొచ్చేసి 6 ఇయర్స్, పాప వచ్చేసి 8 ఇయర్స్. సో, వాళ్ళిద్దరికీ కనీసం పక్కన వాళ్ళు ఫుడ్ కూడా పెట్టలేకపోయారండి. సో, ఆ ఆకలి బాధ అనేది తట్టుకోలేక, వారు ఇద్దరు గూడాను 6 మంత్స్ పాటుగా ఉన్న మట్టిని తింటూ బ్రతికారు. సో, అలా బ్రతికి, బ్రతికి అలా వాళ్ళకి ఆ లోపల అంతా కూడాను పార్ట్స్ అన్నీ కూడాను డ్యామేజ్ అయిపోయి, ఆఫ్టర్ 6 మంత్స్ వాళ్ళు ఇద్దరు గూడాను చనిపోవడం జరిగింది. సో, ఈ ఆర్టికల్ ఎప్పుడైతే నేను చదివానో, నేను ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలి అని అనుకున్న నాలో, లేదు దిస్ ఈస్ ద రైట్ టైమ్. ఇలా అనుకుంటూ పోతే ఇలానే ఉంటుంది. సో, ఐ ఐ కాంట్ స్టార్ట్ ఎనీవేర్ అని చెప్పేసి, నౌ ఐ విల్ స్టార్ట్ అని చెప్పేసి అప్పుడు నాకది బాగా హార్ట్ టచింగ్‌గా అనిపించినటువంటి డే అండి అది. సో, అప్పటినుంచి నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అంటే లైక్ ఎక్కడో దగ్గర స్టార్ట్ చేయాలని నా సరౌండింగ్స్‌లో ఉన్న వారికే నేను పూర్ పీపుల్‌కి, అబాండన్డ్ పీపుల్‌కి ఎవ్వరు చూసుకోవడానికి ఉన్నప్పటికీ కూడా వారిని రోడ్ పైన వదిలేసినటువంటి అనామకులకి, అటువంటి వారిని నేను ఐడెంటిఫై చేసి హ్మ్. నేను మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఆహ్, ఇదంతా గూడాను స్టార్ట్ చేశాను. సో, వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడము, క్లోత్స్ లేని వాళ్ళకి క్లోత్స్ ఇవ్వడము. సో, ఇలాంటివన్నీ హోప్ ఆఫ్ హంగర్ ద్వారా మేము స్టార్ట్ చేయడం జరిగింది. సో, నా ఇన్‌స్పిరేషన్ వచ్చేసి మెయిన్‌లీ మదర్ టెరెసా అండి. సో, అక్కడి నుంచి నేను ఇన్‌స్పైర్ అయ్యాను. అండ్ ఆల్సో నాకు చేతనైనంత సహాయం నేను చేయాలి అనేటటువంటి ఆ భావంతోనే నేనున్నాను. సో, ప్రెజెంట్ మేము చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ వచ్చేసి మేమొక ప్రాజెక్ట్స్ లాగా కేటగరైజ్ చేసుకొని మేము చేస్తూ ఉన్నాము. సో, ఫస్ట్ వచ్చేసి భోజన బంధు అనే ప్రాజెక్ట్ అండి. దాంట్లో వచ్చేసి మేము స్వయంగా మా చేతులతో మేమే ఫుడ్ ప్రిపేర్ చేసుకొని, వాళ్ళకి ఏం తినాలనుందో కనుక్కొని ఓల్డ్ ఏజ్ హోమ్స్‌కి, చిల్డ్రన్ హోమ్స్‌కి అలాగా మేము వెళ్ళి, మా చేత్తోనే మేము వాళ్ళకి ఫీడ్ చేసి అండ్ ఆల్సో కొంత టైమ్‌ని వారితో స్పెండ్ చేసి మేము వస్తామండి. సో, మనం ఏంటి అంటే ఓన్లీ ఫుడ్ ఇవ్వడం అనే కాదు. అది కొంచెం వారికి మనం ఆ ప్రేమను పంచగలిగితే, వారి మొహంలో వచ్చేటటువంటి ఆ సంతోషం అనేదండి మనకి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టినా గూడా మనం అది చూడలేనటువంటిది. సో, అదే భావంతో మేము వెళ్తాము. సో, మేము వాళ్ళకి ఫీడ్ చేస్తున్నప్పుడు, మా చేతులతో మేము వారికి తినిపించినప్పుడు వారు ఫీల్ అవుతారు. లైక్ లేదు మాకు కూడా ఎవరో ఒకరు మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఉన్నారు అనేటటువంటి భావం వారిలో కలుగుతూ ఉంది. అది మేము విన్నాం వారి నోటి నుంచే. సో, అలా మేము చేస్తూ ఉంటాము. అండ్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ వచ్చేసి పోషణ పాత్ర అండి. సో, మనకి ఈ ఫంక్షన్ హాల్స్‌లో కానివ్వండి, లేదా మనం కిట్టి పార్టీస్ అంటాం కదా! సో, అలా ఏ ఈవెంట్స్‌లోనైనా ఎంతో కొంత ఫుడ్ వేస్టేజ్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో ఐ వాంటెడ్ టు మెన్షన్ దట్ ఇట్ ఈస్ నాట్ వేస్ట్ ఫుడ్. ఇట్ ఈస్ అన్ అన్‌టచ్డ్ న్యూట్రిషియస్ ఫుడ్. సో, ఆ ఫుడ్‌ని వాళ్ళకి ఏం చేయాలో తెలియక దే విల్ జస్ట్ డంప్ ఇట్ ఆఫ్. ఎందుకంటే వాళ్ళకి ఆ వెసెల్స్ ఫస్ట్ ఎంప్టీ అవ్వాలి. ఖాళీ అవ్వాలి టు క్యారీ ఔట్ ద నెక్స్ట్ ఈవెంట్. సో, వాళ్ళకి ఎవరికి కాంట్రిబ్యూట్ చేయాలి? ఏం చేయాలి? దే డోంట్ నో. సో, అలాంటి వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళాము. మేము చేస్తున్నటువంటి సర్వీసెస్ గురించి వాళ్ళ దగ్గర ప్రొజెక్ట్ చేసినప్పుడు సమ్ పీపుల్ యాక్సెప్టెడ్, సమ్ రిజెక్టెడ్. సో, అలా యాక్సెప్ట్ చేసిన వారి దగ్గర మేము వాళ్ళ కాంటాక్ట్ నంబర్స్ తీసుకొని, అలా ఎప్పుడైనా ఉంటే గనక అన్‌టచ్డ్ ఫుడ్, వేడి వేడి ఫుడ్ అండి. సో, అది మేము కలెక్ట్ చేసుకొని మా వెసెల్స్‌లో మేము వెళ్లి అన్‌ప్రివిలేజ్డ్ పీపుల్‌కి, పూర్ పీపుల్‌కి ఎవరికైతే నీడ్ ఉందో అలాంటి వారికి మేమది డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో, వారొచ్చేసి అలాంటి ఫుడ్ వారు రోజు తినేటటువంటిది కాదండి. సో, దే ఫీల్ వెరీ హ్యాపీ అండ్ దే
దే యాక్సెప్ట్ ఇట్ వెరీ హ్యాపీలీ. అండ్ నెక్స్ట్ ఇంకొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి గిద్దెడు గింజలు. సో, ఇందులో ఏంటంటే అండి మనకి పెద్దవాళ్ళు ఇలా ఎవరైతే వాళ్ళ పిల్లలు వారిని వదిలేసారో, వారినెవ్వరూ చూసుకోకుండా వారొక చిన్న గుడిసె వేసుకొని వండుకుంటూ, వారికి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల, లేదా వారి పని వారు చేసుకోలేనటువంటి సిట్యుయేషన్స్‌లో చాలా మంది ఉంటారు. సో, అలాంటి వారిని మేము ఐడెంటిఫై చేసి మేము గ్రెయిన్స్ ఇస్తాము. అంటే లైక్ ఈ బియ్యము, పప్పు ఇలా నిత్యావసర సరుకులు వాళ్ళకి ఇస్తామండి. సో, అవేంటి అంటే లాంగ్ లాస్టింగ్‌గా ఉంటాయి. వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకొని వారు కొంతైనా వారికి హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశ్యంతో మేము ఈ ప్రాజెక్ట్‌ని డెవలప్ చేశాము. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ వచ్చేసంటే ఫీడ్ ఏ స్నాక్. ఫీడ్ ఏ స్నాక్‌లో ఏంటి అంటే ఈ గవర్నమెంట్ స్కూల్స్‌లో పిల్లలకి మేము న్యూట్రిషియస్‌గా స్నాక్ ఇస్తాము. సో, ఇదొచ్చేసి వాళ్ళకి ఎప్పుడు మేము కనుక్కుంటాం. వీళ్ళకి ఏం తినాలనుంది, ఏది కావాలి అని మేము అడిగి సో, వాళ్ళకి ఏం తినాలనుందో అదే న్యూట్రిషియస్‌గా ప్రిపేర్ చేసి మేము వాళ్ళకి ఫీడ్ చేయడం జరుగుతూ ఉంది. అండ్ ఆల్సో వి డూ ఫీడ్ ఏ స్ట్రే. ఫీడ్ ఏ స్ట్రే అంటే అండి ఇక్కడ వచ్చేసి మనము రోడ్ పక్కన డాగ్స్ కానివ్వండి, కౌస్ కానివ్వండి, ఇలా ఆవులకి ఇలా అన్ని రకాల జంతువులకి మనం ఫీడ్ చేస్తూ ఉన్నాము. సో, అవేంటంటే అండి వాటికి మనం ఇంట్లో పెంచుకునే పెట్స్‌ని మనం ఎంతగా చూసుకుంటామండి. సో, ఎంతో బాగా చూసుకుంటాం. మనతో పాటే వాళ్ళు కూడా అన్నట్టు చూసుకుంటాం. సో, మరి ఈ స్ట్రే డాగ్స్‌కి వీటికి ఒక కనీసం బేసిక్ ఫుడ్ కానివ్వండి, షెల్టర్ కానివ్వండి, ఇలాంటివి ఏమి కూడాను ఉండవు. సో, అలాంటి ఆ యానిమల్స్‌కి యాక్చువల్లీ అవి మనం కొంచెం ప్రేమ చూపిస్తే అవి ఇంకా ఎంతో స్వచ్ఛమైన ప్రేమని మనకు తిరిగి చూపిస్తాయి. సో, వాటికి మేము ఫీడ్ చేస్తూ ఉన్నాము. మేము చేసే ఇంకొక ప్రాజెక్ట్ వచ్చేసి సపోర్ట్ ఎ లైఫ్. సో, ఈ సపోర్ట్ ఎ లైఫ్‌లో ఏంటంటే అండి మధ్యలో డ్యూ టు సమ్ అన్‌ఫేవరబుల్ సిట్యుయేషన్స్ కొంతమందికి ఈ లెగ్స్ లైక్ హై లెవెల్స్ ఆఫ్ షుగర్ రావడం వల్లనో, లేదా ఇంకేదైనా యాక్సిడెంట్స్ వల్లనో, అలాగా ఈ లెగ్ అనేది యాంప్యుటేట్ చేసేస్తారు కదా! అంటే లెగ్ అనేది కంప్లీట్‌గా తీసేస్తారు. సో, అప్పటి వరకు వారి పనులు వారు చేసుకోగలిగినటువంటి వారు, ఇలాంటివి జరిగిన తర్వాత వాళ్ళు లైఫ్‌లో చాలా డిప్రెస్ అయిపోతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేకపోవడమే కాకుండా, ఒకరి మీద ఆధారపడడం అనేది వారికి అలవాటు లేదు కాబట్టి, వారు చాలా, చాలా డిప్రెస్ అయిపోయి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం, ఇలా చాలా మందిని మేము చూస్తూ ఉంటాం. సో, అలాంటి వారి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఏ విధంగా మేము హెల్ప్ చేయగలం? అంటే వాళ్ళు ఫర్ సపోజ్ అండి పక్కన ఉన్నటువంటి హాస్పిటల్‌కి కూడా వాళ్ళు వెళ్ళలేనటువంటి సిట్యుయేషన్ ఉంటుంది. వాళ్ళు వెళ్ళాలి అనంటే వారిని ఇంకొకరు మోసుకొని వెళ్ళాలి. బికాజ్ వాళ్ళకి లెగ్ అనేది అస్సలు సపోర్టివ్‌గా ఉండదు. సో, అలాంటి వారికి మేము వీల్ చైర్స్ ఇస్తాము. అండ్ ఆల్సో కొంతవరకు వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ లేదంటే నిత్యావసర సరుకులు అలా వాళ్ళకి ఆ టైమ్ ఆఫ్ పాయింట్‌లో ఏదైతే అవసరం ఉందో దాన్ని మేమిస్తూ ఉన్నామండి. సో, ఇలా మేము కొన్ని ప్రాజెక్ట్స్‌గా పెట్టుకొని అన్నిటిని కూడాను అంటే అన్ని సెక్టర్స్ ఆఫ్ పీపుల్‌ని కవర్ చేయాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో మేమిలా చేస్తూ ఉన్నాము సర్వీసెస్. ఇవి మాత్రమే కాకుండా అండి మేమొచ్చేసి లైక్ క్లోత్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సీజనల్‌గా బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సమ్మర్స్‌లో అయితే మజ్జిగ కానివ్వండి. సో, ఇలా మనం ఎప్పుడు ఏ పాయింట్‌లో, ఏ సీజన్‌లో ఏదైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో దాని మీద ఫోకస్ చేసి మేము యాస్ ఆఫ్ నౌ సర్వీసెస్ అనేది చేస్తూ ఉన్నాము. ఫ్యూచర్‌లో నా లాంగ్ టర్మ్ గోల్ ఏంటి అంటే అండి ఒక చిల్డ్రన్ హోమ్ స్టార్ట్ చేసి అక్కడ లైక్ పిల్లలు కొంతమందికి మేబీ బికాస్ ఆఫ్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, లేదా వారికి సింగిల్ పేరెంట్ ఉండడం వల్ల, లేదా పేరెంట్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని వ్యసనాలకి వారు బానిసలైపోయి పిల్లల్ని పట్టించుకోకుండా ఉంటారు. సో, అలాంటి పిల్లల్ని మేము గ్యాదర్ చేసి ఒక చిల్డ్రన్ హోమ్ ఎస్టాబ్లిష్ చేసండి వారికి బేసిక్ నీడ్స్ ఫుడ్, క్లోథింగ్, షెల్టర్‌తో పాటుగా మంచి ఎడ్యుకేషన్ ఇస్తే వారికొక లైఫ్ ఇచ్చినట్లే అవుతుంది. సో, ఇదంతా చేయాలి అని అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. మెనీ పీపుల్ హావ్ డిస్కరేజ్డ్ మీ బట్ అలాగే మెనీ పీపుల్ హావ్ ఎంకరేజ్డ్ మీ ఆల్సో. సో, ఎస్పెషల్లీ నేను చేస్తున్నటువంటి ఈ జర్నీ అనేదండి చాలా డౌన్స్ అండ్ అప్స్‌ని చూసాము. బట్ మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఎస్పెషల్లీ మా హస్బెండ్ సపోర్ట్ ఉంది. అందరి సపోర్ట్ ఉండడం వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను. ఇన్ని సర్వీసెస్ చేయగలుగుతున్నాను. సో, ఫ్యూచర్ లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి
అలా మంచి హోమ్ ఎస్టాబ్లిష్ చేసి మంచి లైఫ్‌ని ఎంతోమంది పిల్లలకి ఇవ్వాలి అనేది నా యొక్క జీవిత లక్ష్యం అండి. అందులోనే నాకు సాటిస్ఫాక్షన్ ఉంది. ఈ సేవ అనేది నాకు చాలా సంతృప్తినిస్తుంది. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ, ఏదున్నప్పటికీ మనం ఇక్కడ బ్రతికి ఉన్నటువంటి 4 రోజులు మనం ఎంతమందికి మనం చేయూతనివ్వగలిగాము, మన జనరేషన్స్‌కి మనం ఎలాంటి లెగసీని లీవ్ చేశాము అనేటటువంటిదే నా యొక్క భావమండి. సో, ఆ వైపుగా నా లక్ష్యం వైపుగా నేను పరుగులు తీస్తూ ఉన్నాను. సో, ఈ జర్నీలో నాకింకా ఎంతో మంది సపోర్ట్ కావాలి. సో, మేము డొనేషన్స్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంత అంత అని కాదు కానీ ఎవ్రీ రూపీ కౌంట్స్. సో, మదర్ టెరెసా అన్నట్టు యూ కాంట్ మేక్ ఎన్ ఓషన్ బట్ దట్ ఓషన్ మైట్ బి లెస్ బికాస్ ఆఫ్ దట్ స్మాల్ మిస్సింగ్ డ్రాప్. సో, ఆ చిన్న చుక్క గూడా ఇంపార్టెంటే. సో, అలా మేము మాకున్న దాంట్లో మేము చేస్తూ ఉన్నామండి. మాకు చేతనైనంత దాంట్లో చేస్తూ ఉన్నాము. అలాగే వి ఆర్ ఆల్సో లుకింగ్ ఫర్ సచ్ సపోర్టివ్ పీపుల్. సో, ఈ జర్నీ ఇంకా లాంగ్‌గా ఉంటుందని అండ్ ఆల్సో ఇట్ విల్ బి ఫ్రూట్‌ఫుల్ అని ఫ్యూచర్ జనరేషన్స్‌కి, పిల్లలకి ఎంతోమందికి ఉపయోగపడేటట్టుగా నా జీవితం ఎస్పెషల్‌గా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. మీరు మమ్మల్ని ఎప్పుడైనా ఏ టైంలోనైనా కాంటాక్ట్ అవ్వచ్చండి. సో, మా కాంటాక్ట్ నంబర్ వచ్చేసి 9652291142 అండి. సో, హోప్ ఆఫ్ హంగర్‌కి వెబ్‌సైట్ కూడా ఉంది. అండ్ ఇన్‌స్టాలో కూడా ఉన్నాము, ఫేస్‌బుక్‌లో కూడా ఉన్నాము, ట్విట్టర్‌లో ఉన్నాము, లింక్డ్ఇన్‌లో ఉన్నాము. జస్ట్ మీరు హోప్ ఆఫ్ హంగర్ అని క్లిక్ చేస్తే యూ విల్ బి ఏబుల్ టు ఫైండ్ అవర్ పేజెస్. సో, ప్లీజ్ డూ ఫాలో అస్ అండ్ కైండ్లీ సపోర్ట్ అస్. థాంక్ యూ.